కాబట్టే ఈ రోజున ఇంతగా ఒక ఆకారంగా నేను మలచబడ్డాను. పైకి కనిపిస్తున్న నా వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎన్నో బాధలు ఉన్నాయి. వాటన్నిటిని ఓర్చుకోవడాన్ని బట్టి ఈరోజు నేను ఇలా నిలవబడగలిగాను. ఆత్మీయ జీవితంలో అనేక శోధనలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయి. మంచి భక్తి చేయాలనుకుంటాం, అప్పుడు ఏదో ఒక శోధన ఎదురవుతూ ఉంటుంది. దేవునికి ఇష్టంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటాం, అప్పుడే ఏదో ఒక నోరు తెరవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ లోకం వద్దు, దేవుణ్ణి బాటలో నడుద్దామని నిర్ణయం తీసుకుంటాం, అప్పుడే ఏదో ఒక సినిమాను, ఏదో ఒక స్నేహితురాల నుంచి ఏదో ఒక శోధన, రా ఇటు వెళ్దాంరా, అటు వెళ్దాంరా, అక్కడికి వెళ్దాంరా, ఇది చూద్దాంరా, ఏదో ఒక శోధన ఎదురవుతాం. అన్నిటిని మనం తట్టుకొని అనేక కష్టాలు మంచి భక్తి చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళే చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, బంధువులు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, నరాని మాటలు అంటూ ఉంటారు. వాటన్నిటిని మనం తట్టుకుని కానీ నిలబడగలిగితే దేవునికి సువర్ణం వలె కనబడతాం, ఒక ఆకారంగా మలచబడతాం. కష్టాలు, శ్రమలు ఓర్చుకోగలిగి ముందుకు మంచి విలువతో కూడిన భక్తి మనం చేయగలిగితే అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం. హల్లెలూయా. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ దేవుడు అంటున్నాడు, సహింపలేనటువంటి శోధన మీకు రానేని, మీరు తట్టుకోలేనంత శోధన మీకు రానేని. మీకు వస్తూ ఉందంటే అది తట్టుకోగలిగిన దాన్నే మీకు ఇస్తాను. కాబట్టి ఎదురయ్యే చిన్న సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇవి నాకెందుకు ఇలా జరగాలి, నాకెందుకు రావాలి? లోకంలో ఉన్నవాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు, ఎంతో సంపాదించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, సుఖంగా బ్రతుకుతున్నారు, మంచి భక్తి చేస్తున్నారు, నాకెందుకు? అవును, కాసే చెట్టుకి రాయిలు వేస్తారు. కాబట్టి చేయి, భక్తి చేస్తున్నా, నీకే శోధనలు ఎదురవుతా ఉన్నాయి అంటే దేవుడు నిన్ను ఇంకా షైన్ చేయడానికి, ఇంకా నిన్ను మెరుగుపరచడానికి, అనేకుల్లో నిన్ను హెచ్చించడానికి నీకు కష్టాలు. ఇప్పుడున్న పరిస్థితులు నీకు తర్వాత ఉండవు, ఇప్పుడున్న కష్టాలు నీకు తర్వాత ఉండవు. ఒక సమయం అంటూ ఉంది, ఇప్పుడు నువ్వు కార్చే కన్నీళ్ళు తర్వాత కార్చవు. నీ జీవితం అంత సంతోషంగానే ఉంటుంది. ఆనందంగా మార్చబడటానికి, పూలబాటగా నీ జీవితం మార్చబడటానికి కష్టాలు, వాటిలో ధైర్యంగా ఉండు, ముందుకు కొనసాగు, ఓర్చుకో, తట్టుకో. తర్వాత నీకంటూ ఒక మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ.